వేదం నది గురించి అనేకమైన విషయాలు చెప్పింది. అందులో నదికి ఉండేటటువంటి పేర్లలో ఒక పేరు తరంగిణి. తరంగిణి అంటే చిన్న చిన్న కెరటములను కలిగి ఉంటుంది. చాలా అందమైనటువంటి అలలు వస్తుంటాయి. సముద్రం ఉందనుకోండి, పెద్ద పెద్ద కెరటాలు వస్తుంటాయి. కెరటములు వస్తున్న కారణం చేత దానికి గాంభీర్యం ఉంటుంది. నది అలా కాదు, చిన్న చిన్న అలలుగా వస్తుంటాయి కెరటాలు. అందుచేత నదీ ప్రవాహం చూడడానికి ఎంతో గొప్పగా ఉంటుంది. అందుకని తరంగిణి. సముద్రానికి రెండో ఒడ్డు ఎక్కడుంది అని అడిగితే యువతలి ఒడ్డున నిలబడి అదిగో అవతలి ఒడ్డు అని చెప్పడం సాధ్యం కాదు. కానీ నదికి మాత్రం రెండవ ఒడ్డు కనపడుతుంది. అందుచేత నదికి సౌందర్యం ఎక్కువ. తటిని అని పేరు. తటిని అంటే రెండు ఒడ్లు కలిగినది అని. ఏదో గోదావరి నదీ తీరంలో నిలబడ్డామనుకోండి, తూర్పుగోదావరి జిల్లాలో ఏ రాజమహేంద్రవరంలోనో యానాంలోనో లంక గ్రామాల్లోనో ఎక్కడో నిలబడ్డారనుకోండి, గోదావరి పరివాహం అంతా ప్రవాహం అంతా కనపడుతూ మీరు నిలబడిన ఒడ్డొకటి అవతల ఒడ్డొకటి రెండు ఒడ్లు కనపడుతూ మధ్యలో గోదావరి ప్రవాహం వెడుతూ ఉంటుంది. రెండు ఒడ్లు కలిగి ప్రవాహముతో ఉంటుంది కాబట్టి తటిని అని ఒక పేరు. సముద్ర జలాలలో నాచు లోపల ఉంటుంది అని చెప్పడం కొంచెం కష్టం. సముద్రం అంతటా నాచు ఉండే అవకాశం తక్కువ. కానీ శైవలయస్య అని నదికి పేరు. నదీ జలముల లోపల తీయటి నీళ్లతో ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి నాచు విశేషంగా పొంది ఉంటుంది. అలాగే నదికి ఒక విశేషం ఉంటుంది. స్రవంతి అని ఒక పేరు. నది ఎక్కడ పుట్టినా ఒక కొండ మీద పుట్టి ప్రవహిస్తూ ఉంటుంది. నదులన్నిటికీ సర్వసాధారణంగా ఉత్పత్తి స్థానం ఏదో ఒక పర్వతం ఉంటుంది. ఆ పర్వతం మీద పుడుతుంది. అందుకే దానికి స్రవంతి అని ఒక పేరు. అలాగే ద్వీపవతి అని నదికి ఒక పేరు. ద్వీపము అంటే చుట్టూ నీరు ఉండి మధ్యలో ఇసుక తిన్నే ఉంటుంది. నదులలో మీరు చూస్తే ప్రవాహం మధ్యలో ఇసుక తిన్నెలు ఉంటాయి. వాటి మీద ఒక్కొక్కసారి అద్భుతమైనటువంటి చెట్లు పెరుగుతాయి. అసలు అటువంటి సుందరభరితమైనటువంటి ఆ సన్నివేశాన్ని చూడడం ఎంత అందంగా ఉంటుందో. అందుకే ద్వీపవతి అని ఒక పేరు. ఇన్ని పేర్లతో నది కీర్తింపబడుతూ ఉంటుంది. అటువంటి నది యొక్క ఉత్పత్తిలో అది తూర్పు ముఖంగా ప్రవహించి సముద్రంలో కలిసిపోతే నది అంటారు. తూర్పు ముఖంగా వెళ్లకుండా పశ్చిమ ముఖంగా వెళ్ళి సముద్రంలో కలిస్తే నదము అంటారు. శ్రీరామాయణం బాలకాండలో విశ్వామిత్రుడు తన వెంట రామలక్ష్మణుల్ని తీసుకెడుతూ గంగానది ఉత్పత్తి గురించి సరయూ నది ఉత్పత్తి గురించి మాట్లాడతాడు. మాట్లాడుతున్నప్పుడు నదీ నదములు అని ఒక మాట వాడతాడు. నది అంటే తూర్పు సముద్రమునందు కలుస్తుంది. నదము అంటే పశ్చిమ సముద్రమునందు కలుస్తుంది. కదిలి 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 చివరికి సముద్రమునందు కలిసిపోతుంది. ఈ మార్గం ఎవరు నిర్ణయించారు అంటే సృష్టి ఆది యందు చతుర్ముఖ బ్రహ్మగారు నిర్ణయించారు అని లలితా సహస్రనామ స్తోత్రానికి అమ్మవారి అనుగ్రహంతో భాష్యం చేసినటువంటి భాస్కరరాయల వారికి సాక్షాత్తుగా సూర్య భగవానుడు ప్రత్యక్షమై చెప్పిన మాట. నదుల యొక్క ప్రయాణ మార్గాన్ని సృష్టి ఆది యందు చతుర్ముఖ బ్రహ్మగారు నిర్ణయం చేసి ఉంచాడు అని. ఆ నది అకస్మాత్తుగా ఏర్పడినది కాదు. ఒక నది ఏర్పడినది అంటే దానికి ఒక బలవత్తరమైనటువంటి కారణం ఉంటుంది. బాహ్య ప్రయోజనం దాహం తీర్చడం, బాహ్య ప్రయోజనం పంటలు పండడం, బాహ్య ప్రయోజనం నీటి యందు ప్రయాణం చెయ్యడం, బాహ్య ప్రయోజనం ఆ నీటి వలన ఇతర కార్యక్రమాలను నిర్వహించుకోవడం, స్నానాదులకు ఉపయోగించుకోవడం. కానీ ఒక అద్భుత ప్రయోజనం ఒకటి ఉంటుంది. ఆ నీటికి పాపమును పోగొట్టగలిగినటువంటి శక్తి ఉంటుంది. పాపమును పోగొట్టగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే. అన్యులు పాపమును పోగొట్టలేరు. మహాజ్ఞానులైతే పాపాన్ని దానంగా పుచ్చేసుకుంటారు. ఏదో పుస్తక దానం చేస్తే పుచ్చుకునేవాళ్ళు ఉంటారు, సువర్ణదానం చేస్తే పుచ్చుకుంటారు, రజత దానం అని వెండిస్తే పుచ్చుకుంటారు. అయ్యా నా పాపాలన్నీ మీకు దానం చేస్తాను, నీళ్లు వదిలిపెడతాను, పుచ్చుకోండి అంటే ఎవరు పుచ్చుకోరు. కానీ జ్ఞాని పుచ్చుకుంటాడు. మహానుభావులు భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఒకప్పుడు ఒక వ్యక్తి నేను చాలా పాపాలు చేశానని అదే పనిగా ఏడుస్తున్నాడు. ఆయన అన్నారు, ఎందుకు ఏడుస్తావు? భగవంతుడికి చెప్పి పశ్చాత్తాపం పొందు, ఆయన నీ పాపములు తీసేస్తాడు. ఏమో
ఆయనకి చెప్తే అలా తీసేస్తాడా, నాకు బెంగగా ఉంది. ఆయన అన్నారు, అయితే నాకు ధారపోసి అన్నారు. మీకు ధారపోసేయమంటారా? తప్పకుండా ధారపోసేయి. రమణ భగవానులు చేయి చాపారు. ఆ వ్యక్తి, నేను ఇప్పటి వరకు చేసిన సమస్త పాపములు రమణ మహర్షికి చెందుగాక అని ధారపోసేశాడు. ఆయన పుచ్చేసుకున్నారు. మరి ఆయన్ని బాధించవా అంటే, సృష్టి యందు ఒక వైచిత్ర్యం ఉంటుంది. పంచభూతముల లక్షణాలు పరిశీలిస్తే అగ్ని కాలుస్తుంది, నీరు అగ్నిని ఆర్పేస్తుంది, కానీ ఒక్కొక్కసారి నిప్పు నీటిని కాల్చేస్తుంది. అదేమిటండి నిప్పు నీటిని కాల్చడం ఏమిటి అని అనుమానం రావచ్చు. ఒక పెద్ద దావానలం ఉందనుకోండి, అరణ్యం అంటుకుంది. అరణ్యం అంటుకుని చెట్లన్నీ కాలిపోతున్నాయి. నేను 1975 సంవత్సరంలో శ్రీశైలం వచ్చినప్పుడు ఒకసారి బస్సులో కిందకి దిగుతున్నాను, సాయంకాలం వేళ దిగుతుంటే చాలా పెద్ద హడావిడైపోయింది. ఆ బస్సు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, బహుశా బస్సులో ఉన్న వాళ్ళందరూ కాలిపోతారు అన్నారు. ఎందుకని అంటే అకస్మాత్తుగా అడివి అంటుకుంది. నేను అప్పుడే చూసా దావానలం అంటే ఏమిటో. చాలా భయంకరమైన దావానలం. అది దూకుతుంది. ఒక మంట ఏదో ఇలా అంటుకు వెళ్ళడం చూస్తాం. దావానలం దగ్గర నుంచి చూస్తే ఒక చెట్టు మీద వాలినట్టు వాలుతుంది, ఎగిరి దూకి వెడుతూ ఉంటుంది. ఆ చెట్టు భస్మమై బూదై కింద పడిపోతూ ఉంటుంది. పచ్చటి చెట్లు కూడా కాలిపోతూ ఉంటాయి, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి దావానలం ఉన్నప్పుడు నేను ఏదో మన పాత్రలో నీళ్లు తీసుకుని చేతిలో పోసుకొని ఆ మంట మీద చల్లాను అనుకోండి, మంట నీళ్ళకి ఆరుతుందా, నీళ్లు మంట చేత కాల్చబడతాయా? అందులో పోసిన నీళ్లు వెంటనే కాలి ఆవిరైపోతాయి. ఇప్పుడు నీటిని మంట కాల్చేసిందా లేదా? మహాజ్ఞాని చేతికి ఇచ్చినటువంటి పాపములు కూడా కాలిపోతాయి. జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవై నమః అంటాడు పరమశివుడు ఆ గురుగీతలో. భగవాన్ రమణుల వంటి వారు అటువంటి అద్భుతమైనటువంటి విషయములను సాధించి చూపించారు. అది అందరికీ సాధ్యమైనటువంటి పనులు కావు. రమణ మహర్షి చేశారు కదా అని నేను చేయకూడదు. ఆయన జ్ఞాని కాబట్టి సాధ్యం అవుతుంది. అంతేగాని రమణులు చేశారు కదా అని నేను చేస్తే సర్వనాశనం అవుతారు. అటువంటి పనులు చేయకూడదు. కాబట్టి నదులకు పాపమును తొలగించగలిగినటువంటి శక్తి ఉంది. పాపమును ఎవరు తొలగిస్తారు? ప్రసన్నుడైతే పరమేశ్వరుడు ఒక్కడే తొలగిస్తాడు. ఏ కారణానికి తొలగిస్తాడు? ఆయనకి లంచం పెట్టడానికి, నీకు ఇది చేస్తాననడానికి ఆయనకి లేనిది మనకున్నది లోకంలో ఏం లేదు. కానీ పశ్చాత్తాపానికి మనం ఆయన మ్రోల నిలబడి చెప్పినటువంటి క్షమాపణకి ఆయన పాపమును తొలగిస్తాడు. తొలగించగలిగిన శక్తి ఉన్నవాడు కాబట్టే ఈశ్వర శబ్దము చేత అన్వయమవుతుంది. వెంకటేశ్వరుడు అంటుంటాం. వెంకటేశ్వర అన్న మాట ఎలా వచ్చిందో వ్యాసుడు చెప్పారు. వేం పాపం కటతే అస్మాత్ పాపదహన శక్తితః వెంకటాచలమిచ్చేవ నామదేవస్తథాజుగుహు అని చెప్పాడు. వేం అంటే పాపం, పాపాన్ని కటతి తొలగించగలిగినటువంటి శక్తి ఉన్నవాడు కనుక వెంకటేశ్వరుడు అని పిలువబడుతున్నాడు. భగవంతుడు పాపమును తొలగిస్తాడు. మనం త్రికరణ శుద్ధిగా వెళ్ళి కన్నీళ్లతో తెలియక ఇన్నాళ్ళు పాపాలు చేశాను, అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరి క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అన్నాను అనుకోండి. ఎన్ని పాపాలు చేశావు అని అడిగితే నేను లెక్క పెట్టి చెప్పలేను ఈశ్వర. అశేషాన్ ఎన్ని చేశాను, విహితాన్ హరి హే క్షమస్వత్వం క్షమస్వత్వం నువ్వు క్షమించు వాటిని. పెద్ద దూది పర్వతం ఉంది, ఒక చిన్న నిప్పు నెరుసు వెళ్ళి అందులో పడింది. ఒక నెరుసు చాలదా దూదికొండని కాల్చేయడానికి? ఒక చిన్న నిప్పు నెరుసు దూదికొండని కాల్చినట్టు పరమాత్మ యొక్క అనుగ్రహ వీక్షణము వ్యక్తి యొక్క పాపములను తీసేస్తుంది. అయితే ఉండిలో 1000 రూపాయలు వేసామనుకో, ఆయనకి బంగారు కవచం వేయించామనో ఆయన అలా చూడడం. ఎప్పుడు చూస్తాడంటే మనిషి పశ్చాత్తాపంతో నిలబడినప్పుడు, జీవితంలో మార్పు తెచ్చుకున్నప్పుడు, ఇక నేను పాపము వైపుకు పోను అని ప్రతిజ్ఞ చేసి నిలబడినప్పుడు అనుగ్రహ వీక్షణం చేస్తాడు. దాని చేత పాపరాశి ధ్వంసం అవుతుంది. భగవంతుడు ఎలా పాపములను తీసేస్తాడో నదీ జలములకు కూడా పాపములను తీయగలిగినటువంటి శక్తి ఉన్నది. అది నది యొక్క గొప్పతనం. మీరు భారతదేశంలో ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళండి, స్థల పురాణం అని ఒక పురాణం ఉంటుంది. స్థల పురాణం కావ్యాంతర్గతం కాకపోవచ్చు, కావ్యంలో పురాణంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు,
కానీ స్థల పురాణం అని ఉంటుంది. ఒక దేవాలయానికి వెళ్ళి అయ్యా ఈ దేవాలయం ఇక్కడ ఎందుకు వచ్చింది అని అడిగారు అనుకోండి, ఆ దేవాలయం ఎందుకు వచ్చిందో చెప్తారు. ఎవరో ఋషి తపస్సు చేశాడా, భగవంతుడు స్వయంభూగా వెలిశాడా, ఆ విషయాలు అక్కడ ఉంటాయి. అలాగే ప్రతి నదికి కూడా ఒక పురాణం, ఒక చరిత్ర ఉంటుంది. ఆ నది రావడానికి కారణం ఏదో ప్రాకృతమైనటువంటి కారణముల చేత ఒక జలప్రవాహం ఏర్పడింది అని చెప్పరు. ఆ నీటికి ఆంతరమైనటువంటి శక్తి కొంత ఉంటుంది. ఆ ఆంతర శక్తి భౌతిక నేత్రమునకు దొరికేది కాదు. లోకంలో ఈ కంటితో చూస్తేనే నేను నమ్ముతాను అని అంటే ఈ భూమి తిరుగుతోంది, నీ కంటికి కనపడిందా? మరి ఎలా నమ్ముతున్నావు భూమి తిరుగుతోందని? ఎప్పుడో చిన్నప్పుడు సాంఘిక శాస్త్రంలో చదువుకున్న భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతుందని. అందులో చెప్పింది సత్యం కాబట్టి భూమి తన చుట్టూ తాను తిరుగుతోంది, సూర్యుడి చుట్టూ తిరుగుతోందని నమ్ముతున్నాను. నా కంటికి కనపడకపోయినా భూమి తిరుగుతోందని నమ్ముతున్నాను కదా. మరి శాస్త్రం చెప్పినటువంటి నదీ చరిత్రని నమ్మడానికి ఏమిటి అభ్యంతరం? అంటే ఒకటి నమ్మడానికి ఒక ప్రమాణం, ఇంకొకటి నమ్మడానికి ఇంకొక ప్రమాణం ఉంటాయా? అన్నీ నీ కంటితో చూస్తేనే నమ్ముతాను అంటే కంటితో చూడకపోయినా నువ్వు నమ్ముతున్నవి ఎన్ని లేవు లోకంలో? నది కూడా అంతే. నది యొక్క చరిత్రలు పరమపావనములై ఉంటాయి. నేను ఇందాక మీతో గంగానది గురించి స్పృశించాను. గంగ పరమపావనమైనటువంటి నది. గంగ యొక్క ఉత్పత్తి గురించి పరమాద్భుతమైనటువంటి విశేషములను వర్ణిస్తారు. గంగ ఏదో వర్షములు పడితే వచ్చినటువంటి నది. నది యొక్క చరిత్రలు పరమపావనములై ఉంటాయి. నేను ఇందాక మీతో గంగానది గురించి స్పృశించాను. గంగ పరమపావనమైనటువంటి నది. గంగ యొక్క ఉత్పత్తి గురించి పరమాద్భుతమైనటువంటి విశేషములను వర్ణిస్తారు. గంగ ఏదో వర్షములు పడితే వచ్చినటువంటి నది కాదు. ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు వామనమూర్తి యొక్క అవతారాన్ని స్వీకరించారు. దేవేంద్రుడి తల్లి అయినటువంటి అదితికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఆ బలిచక్రవర్తి ఈ భూమినంతటినీ ఆక్రమించి ఇంద్రుడికి కూడా హవిస్సు లేకుండా బాధ పెడుతుంటే మళ్ళీ ఇంద్రుడికి తిరిగి రాజ్యాన్ని కట్టపెట్టడం కోసం లక్ష్మీపతి అయినటువంటి శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చి తాను ఆ బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి బ్రహ్మచారిగా చేయి చాపి భూమినంతటినీ తిరిగి దానం పుచ్చుకున్నాడు. అలా దానం పుచ్చుకున్నప్పుడు రమ్మా మానవకోత్తమ లిమ్మా నీ వాంఛితమ్ము లేదనకిత్తున్ చెమ్మ అడుగుల ఇటురా నిమ్మ కడుగంగ వలయు నీటికి తడియన్ అని దానం చేసేటప్పుడు కాళ్ళు కడిగి చేతులు కడిగి నీళ్లు ధారపోసి దానం చేస్తారు. అందుకని ఏది నీ కాళ్ళు ఈ బంగారు పళ్ళెంలో పెట్టు, కాళ్ళు కడుగుతానన్నాడు బలిచక్రవర్తి. వామనమూర్తి పొట్టివాడుగా బ్రహ్మచారిగా ఉన్నాడు. 2 పాదములు పళ్ళెంలో పెట్టాడు. బలిచక్రవర్తి యొక్క భార్య వింధ్యావళి బంగారు కలశతో నీళ్లు పోస్తోంది. బలిచక్రవర్తి పాదములు కడుగుతున్నాడు. బలిదైత్యేంద్రకరద్వయీ కృతజల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాతాక్షుడు సాచ యోగి సుమనః సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అంటారు పోతన గారు. ఆ బలిచక్రవర్తి కాళ్ళు కడుగుతుంటే వామనమూర్తి యొక్క పాదం మీద లక్ష్మీదేవి నొసటన పెట్టుకునేటటువంటి కస్తూరి తిలకపు బొట్టు ముద్ర కనపడింది. ఆయన బ్రహ్మచారిగా ఉన్న ఆమె నిత్యానపాయని. భర్త కనపడగానే బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారకట్ట మోకాళ్ళ మీద వంగి తన నొసట ఉన్నటువంటి కస్తూరి తిలకం ఆయన పాదము మీద ముద్రపడేటట్టుగా నమస్కరిస్తుంది. లక్ష్మీదేవి యొక్క కుంకుమ ఆయన పాదం మీద ముద్ర కనపడుతుండగా బలిచక్రవర్తి ఆ పాదములు కడిగి విప్రాయ ప్రకటం వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామియంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంచేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసె భువనం ఆశ్చర్యము పొందగాన్. దీని చేత బ్రహ్మము ప్రీతి పొందుగాక అని నీళ్లు విడిచిపెట్టి నువ్వు కోరుకున్నట్టుగా 3 అడుగుల నేల నీకు దానం చేస్తున్నాను అన్నాడు. ఎప్పుడైనా భూమిని కొన్నవాడు తన కాలితో తొక్కి చూసుకోవాలి, అది ధర్మశాస్త్రం. అందుకని మరి 3 అడుగుల దానం పుచ్చుకున్నాడు కాబట్టి 3 అడుగులు తన పాదములతో కొలుచుకోవాలి వామనమూర్తి. 3 అడుగులు కొలిచి చూసుకో, ఆ భూమి నీకు ఇచ్చేస్తున్నానన్నాడు.
వెంటనే ఆయన పెరిగి పెద్దవాడైపోయాడు. ఇంతంతైవటుడింతయై మరియు తానింతయ్య భోవీధిపై అంతైతో మండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రున కంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధి అని పెరిగి పెద్దవాడైపోయి భూమ్యాకాశములనన్నింటినీ కొలిచేశాడు. ఆ శ్రీ మహావిష్ణువు తన పాదముల చేత లోకములను కొలిచేస్తుంటే సత్యలోకంలో తపోనిష్టలో ఉన్నటువంటి బ్రహ్మగారు ఉలిక్కి పడ్డాడు. దేవతలు చేస్తున్నటువంటి గొప్ప ఆ సందడికి. ఏమిరా ఇంత సందడి చేస్తున్నారని అడిగాడు. నిన్ను కన్న తండ్రి ఆయన నాభికమలంలోంచి పుట్టావు. అదిగో నీ తండ్రి యొక్క పాదం ఈ భూమ్యాకాశములను కొలవడానికి పైకొస్తోంది, ఆకాశాన్ని కొలవడానికి. మీ పాదం మా ఇంట్లో పెట్టండి అంటారు. మీ పాదం మా ఇంట్లో పెట్టండి అంటే దాని ఉద్దేశం ఇక్కడ కూర్చుని నా పాదం వాళ్ళ ఇంట్లో పెట్టమనే. పాదం వస్తోంది అంటే ఆయన వస్తున్నారు అని గుర్తు. సాక్షాత్తు తండ్రి వస్తున్నాడు. కొడుక్కి కర్తవ్యం ఏమిటి? తండ్రి గారి యొక్క కాళ్ళు కడగాలి. తండ్రికి నీళ్లు పట్టుకెళ్ళి నాన్నగారు కాళ్ళు కడుక్కోండి అని ఇస్తాడు. ఇంకా ధర్మాత్ముడైతే తండ్రి కాళ్ళు కడిగి ఇంట్లోకి తీసుకొస్తాడు. కాబట్టి బ్రహ్మగారు తన తండ్రి గారి పాదం వస్తోంది. అందుకని వెంటనే చూశాడు. చూసి ఓహో మా నాన్నగారు నేను ఈయన నాభికమలంలోంచే పుట్టాను అని తన పుట్టిల్లిది పొమ్మటంచనజుడున్ తన్నాభిపంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్గాంచి తత్పాదశేచనముంచేస కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించ దేవనదిగా విశ్వాత్మ కీర్తి ప్రభన్. వెంటనే బ్రహ్మగారు తన కమండలంలో ఉండేటటువంటి నీటిని తీసి శ్రీమన్నారాయణుని యొక్క పాదములు కడిగాడు. ఆయన పాదములో కడిగినది బ్రహ్మగారి కమండలంలో ఉన్నటువంటి జలములు. ఆ జలములు అనంతములయ్యి ఉంటాయి, అంత శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆ నదీ జలాలు వెంటనే ఆకాశగంగగా ప్రవహించే హిమవంతుని యొక్క పెద్ద కుమార్తెగా ప్రవహించింది. ఆ గంగయే వియద్గంగ. తరువాతి కాలంలో భగీరథుడు తన పితరులను ఉన్నతికి పంపించడం కోసమని, వాళ్ళకి ఉత్తమగతులు కల్పించడం కోసం కపిల మహర్షి యొక్క క్రోధాగ్ని జ్వాలలయం దహింపబడి బూది కుప్పలై పడిపోతే వాళ్ళకి ఉత్తమగతులు కల్పించాలి అంటే గంగ ఆ బూది కుప్పల నుంచి ప్రవహించాలి కనుక గంగని ఆకాశం నుంచి భూమి మీదకి రప్పించడం కోసమని గొప్ప తపస్సు చేశాడు. ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ. ఆయన చేతులు రెండు పైకెత్తి పంచతప, 4 వైపుల అగ్నిహోత్రం ఉంచుకొని సూర్యుడిని అలాగే చూస్తూ తపస్సు చేస్తారు. ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠిత. 1000 సంవత్సరాలు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలన్నాడు. నా వంశం నిరాఘాటంగా వృద్ధి పొందాలి, నా వంశం నిలబడాలి. తథాస్తు. ఇక్ష్వాకు వంశం నిలబడుతుంది. ఇంకేం కావాలి? గంగానది ఆకాశంలో ప్రవహిస్తోంది, దాన్ని భూమి మీదకి విడిచిపెట్టు అన్నాడు. ఆయన అన్నాడు గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయితుం వీరనాన్యం పశ్యామి శూలినః అన్నాడు రామాయణం, వాల్మీకి మహర్షి కృతం. ఆ గంగ ఆకాశంలోంచి కానీ భూమి మీద పడిందా ఆ ప్రవాహాన్ని తట్టుకోగలిగినటువంటి వాడు లేడు. నాకు తెలిసినంత వరకు పరమశివుడు ఒక్కడే గంగా ప్రవాహాన్ని పట్టగలడు. అలా పడతానని పరమశివుడు మాట ఇస్తే, ఆయన పట్టడానికి అంగీకరిస్తే గంగని ఆజ్ఞాపిస్తాను భూమి మీద పడమని. ఆయనని వేడుకో, ఆయనని నేను ఆజ్ఞాపించలేను, ఆయన నాకన్నా పెద్దవాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ గోకర్ణానికి వెళ్ళి పరమశివుడు గురించి తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమై ప్రీతస్తేహం నరిశ్రేష్ఠ కరిష్యామి తవాప్రియం శిరసాధారయిష్యామి శైలరాజ సుతామహం అన్నాడు. ఓ భగీరథ, నీ కోరిక తీరుస్తా. నేను హిమాలయ పర్వతముల మీద నిలబడతాను, గంగను విడిచిపెట్టమని చెప్పు. ఆ గంగా ప్రవాహం పడుతున్నప్పుడు నేను నా జటాజూటమనందు ధరించి భూమి మీదకి విడిచిపెడతాను. నువ్వు రథం మీద ముందు వెళ్ళు, గంగా ప్రవాహం నీ వెనకాతలొస్తుంది. వచ్చినప్పుడు నువ్వు పాతాళలోకంలో నీ యొక్క పూర్వీకులు ఎక్కడ కపిల మహర్షి యొక్క క్రోధాగ్ని జ్వాలల యందు దహింపబడి బూది కుప్పలైపడి ఉన్నారో అక్కడికి ప్రవాహాన్ని తీసుకెళ్ళు, గంగ చేత తలపబడి వాళ్ళు ఉన్నత గతులను పొందుతారన్నాడు. వెంటనే బ్రహ్మగారు ఆజ్ఞాపించాడు గంగని భూమి మీద పడమని. శంకరుడు 2 కాళ్ళు బాగా వెడల్పుగా చాపి పాండురంగడిలా నడుం మీద చేతులు వేసుకుని పెద్ద జటాజూటాన్ని విప్పి పైకి ఇలా చూస్తూ
విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో గంగావతరణం మూర్తి ఉంటుంది. ఆకాశం వంక చూస్తూ నిలబడ్డాడు. గంగమ్మ ఎక్కడ లేని అతిశయాన్ని పొందింది. ఏమిటో శివుట్ట, జటాజూటంట, పిచ్చివాడు తెలియకి ఇలా నిలబడ్డాడు. నేనే కాని పడ్డానా, మొసళ్లతో, బ్రహ్మాండమైనటువంటి సర్పాలతో, ఎండ్రకాయలతో, తీవ్రమైన వేగంతో పడితే ఈడ్చేస్తాను, ఏమిటో అనుకుంటున్నాడు అని అహంకారంతో కింద పడుతోంది. సాకదంచిన్మహింగంతుం న శక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేబే జటామండలమోహిత అన్నారు మహర్షి. కపర్దీ అని నమ కపర్దినీ చ వ్యుక్త కేశాయ చ అని రుద్రాధ్యాయంలో ఆయన యొక్క పేర్లు. ఎక్కడికైనా తీర్థయాత్రకి బయలుదేరేటప్పుడు ప్రతిబంధకం రాకుండా ఉండాలి అంటే శివ జటాజూటాన్ని ఒకసారి మనసులో స్మరించి కపర్దీ అనుకుని బయలుదేరుతారు. కపర్దీ అనుకుని బయలుదేరితే ఆ తీర్థయాత్ర చేయడానికి ఒకవేళ మనకి యోగ్యత లేక ఏదైనా ప్రతిబంధకం రావలసి ఉంటే ఆ ప్రతిబంధకము ఆయన యొక్క జటాజూట దర్శనము చేత, స్మరణ చేత తొలగిపోతుంది. అటువంటి పెద్ద జటాజూటాన్ని పెంచాడు. ఆయనకి తెలియదు గంగమ్మ అహంకరించిందని. పెద్ద జటాజూటాన్ని పెంచాడు. పడుతూనే ఉంది గంగ. కొన్ని ఏళ్లు గడిచింది. నైవ నిర్గమనం లేబే జటామండలమోహిత, ఒక్క చుక్క నీరు కూడా భూమి మీద పళ్ళ. అవతల గంగ అహంకరించింది, శివుడు కోపగించాడు. బుద్ధి చెప్పాలనుకున్నాడు. భగీరథుడు ఎదురు చూస్తూ ఎదురుగుండా పర్వతం మీద కూర్చున్నాడు.